హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు నేను మీకు కస్టర్డ్ పౌడర్ తోటి ఒక స్వీట్ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ స్వీట్ రెసిపీ మీకు చూపిస్తాను. సో నేను కస్టర్డ్ పౌడర్లో వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. సో ఏ ఫ్లేవర్ అన్నా పర్వాలేదండి, మనకు ప్రాబ్లం ఏం లేదు. యూజువల్గా కస్టర్డ్ పౌడర్ అనగానే ఎక్కువ ఐస్ క్రీమ్స్లో వాడతారు. సో ఇవాళ నేను మీకు ఒక స్వీట్ చూపిస్తాను. ఒక గిన్నెలో పాలు పోసుకొని మనం ఎంతైతే క్వాంటిటీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ మెజర్మెంట్ బట్టి వేసుకోవచ్చు. పాలు ఎక్కువైనా పర్వాలేదండి. సో అవి స్టవ్ మీద పెట్టి పెట్టుకోవాలి. అవి మరుగుతూ ఉండగా ఒక చిన్న గిన్నెలో ఒక 3 స్పూన్స్ నేను కస్టర్డ్ పౌడర్ వేసాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. ఏంటంటే నేను కస్టర్డ్ పౌడర్ మామూలు ప్లెయిన్ వాటర్తో కానీ లేకపోతే పచ్చి పాలతో కానీ నేను కలుపుకొని ఉంటే బాగుండేది. గోరువెచ్చటి పాలు వేసేసరికి ఎంత లమ్స్ ఫామ్ అయిపోయింది. సో చాలా టైం పట్టింది ఆ లమ్స్ అన్నీ నేను మ్యాష్ చేయడానికి. సో మీరు అలా ఇబ్బంది పడకుండా మామూలుగా వాటర్తో కానీ పచ్చి పాలతో కానీ మీరు దాన్ని పేస్ట్ లాగా తయారు చేయండి. ఆ పేస్ట్ తయారైన తర్వాత చూసారా లమ్స్ ఎలా కనిపిస్తున్నాయి. బట్ తినేటప్పుడు అయితే ఏమి ఇబ్బంది లేదండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ మెత్తగా పేస్ట్ లాగా వస్తే మనకు కూడా బాగుంటుంది కదా. సో అదంతా కూడా పాలల్లో వేసుకొని సిమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. సో షుగర్ కూడా మనం ఇందులో సగం వేసుకోవాలి. మనం వేసుకోవాలనుకున్న క్వాంటిటీ ఏదైతే తీసుకుంటామో అందులోంచి హాఫ్ పాలల్లో వేసుకొని మరిగించుకోవాలి. సో ఇంకోవైపు ఏంటంటే పెనం పెట్టుకొని దాంట్లో ఒక 2 or 3 స్పూన్స్ నెయ్యి వేసుకొని మనం సేమియాని ఫ్రై చేసుకోవాలి. సేమియాలు కూడా మనకి కలర్ సేమియాలు కూడా దొరుకుతాయి, అవి తీసుకుంటే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇదేంటంటే మనం దోరగా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. సో చూసారా మొత్తం ఎలాగా ఫ్రై అయిపోయిందో. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. సో ఇదంతా ఏంటంటే కలుపుకొని కొద్దిగా స్టవ్ మీద ఉంచేసి ఉడికించుకోవాలి. ఈ పాలు కూడా నెమ్మదిగా చిక్కబడతాయండి. మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కదా, చిక్కబడతాయి. ఇదే ప్రొసీజర్ ఏంటంటే ఐస్ క్రీమ్ చేస్తారు. దీన్ని మనం మిక్సీ చేసేసి మెత్తగా అంటే ఒక స్మూత్ బ్యాటర్ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అలా 2-3 టైమ్స్ మిక్స్ చేసిన తర్వాత అది ఐస్ క్రీమ్ అయిపోతుంది. సో కస్టర్డ్ పౌడర్తో అదొక రెసిపీ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఉడకలేదు, వాటర్ అంతా డ్రై అయిపోయింది కానీ ఉడకలేదు. అందుకని నేను మళ్ళీ ఇంకొద్దిగా వాటర్ వేసి ఉడికించాను. సో ఇప్పుడు ఉడికిపోతుంది. సో దగ్గర పడి ఉడుకుతుంది చూడండి. సో ఇందులో ఏంటంటే మిగిలిన హాఫ్, ఇందాక పాలలో హాఫ్ వేసాం కదా, మిగిలిన హాఫ్ షుగర్ ఉంటుంది కదా, అది ఇందులో వేసుకోవాలి. వేసుకొని ఇది కూడా మొత్తం తిప్పుకోవాలి. షుగర్ తొందరగా మెల్ట్ అయిపోతుంది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. షుగర్ తినలేని వాళ్ళు బెల్లం కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. స్వీటే కాబట్టి మన షుగర్ బెల్లం ఈ రెండింటితోనే చేసుకుంటాము. సో ఇది కూడా చిక్కబడిపోయింది చూసారా. సో అంతా బాగుంది కానీ నా లమ్సేనండి, చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. తినడానికి అయితే ఏం ప్రాబ్లం లేదు. సో ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ సేమియా ఉన్నది కదా, ఇదంతా తీసుకొని మనం పాలల్లో వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీ అండ్ సింపుల్ అనమాట. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అక్కర్లేదు. మన దగ్గర ఆ టైంకి ఉంటే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, లేదంటే అలా పాలల్లో వేసేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా మనం ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఫ్లేవర్ కోసం. అది కూడా ఎందుకంటే ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఉంది కాబట్టి మనకు వెనీలా ఫ్లేవర్ కావాలనుకుంటే ఇంకా ఇలాచీ వేసుకోక్కర్లేదు. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మన కస్టర్డ్ పౌడర్ స్వీట్ రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.